కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీలోనే ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదన్నారు. మంత్రిని కావాలనుకుంటే ఎల్బీనగర్ నుంచి పోటీ చేసే వాడినని చెప్పారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తి లేదని, అదృష్టం ఉంటే పదవులు వస్తాయని చెప్పారు. మునుగోడు అభివృద్ధి కోసమే కట్టుబడి ఉన్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్ళీ పార్టీ మారి ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు హైదరాబాద్ కోటలో. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నా మునుగోడు ప్రజలే ముఖ్యం. మీరు ఏది ఇచ్చినా మళ్ళీ మునుగోడు నుంచే చేస్తా అని చెప్పి మళ్ళీ మునుగోడు నుంచే చేస్తా అని చెప్పి మంత్రి కావాలనుకుంటే నేను ఎల్బీ నగర్ చేస్తే గెలిచి మంత్రి అయ్యేటువంటి సంవత్సరం కింద. అది కాదు ఇంపార్టెంట్. ప్రజలతో అనుబంధం ఏర్పడ్డది, వాళ్ళకి ఎంతో నమ్మకం ఏర్పడ్డది. నాకు గతంలో కూడా 2018లో అతిరేత మహానటులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోతే కూడా మునుగోడు గడ్డ ప్రజలు తను గెలిపించింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఆనాటి ప్రభుత్వం లేదు. రాజీనామా చేసి పోరాటం చేసిన మళ్ళీ అదే గడ్డ ప్రజల మీద తోటి వాళ్ళ ఆశీర్వాదం గెలిచి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే నా ఏకైక లక్ష్యం, ధ్యేయం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తే ప్రజలు ఈసారి దానికంటే డబుల్ మెజార్టీతో గెలిపించి పంపించింది. అందుకనే వాళ్ళ రుణం తీసుకోవాలంటే ఎన్ని గంటలు పనిచేసినా, ఎంత పనిచేసినా తక్కువే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించిన పాలక వర్గం ఏదైతే పదవి కాలం ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో తనకు గతంలోనే మంత్రి పదవి ఇస్తా అన్నారు. పార్టీ మారి మా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా ఆఫర్ ఇచ్చారు. అయినా కూడా నేను పార్టీ మారలేదు, ప్రజల కోసం మాత్రమే గతంలో రాజీనామా చేసి పార్టీ మారాను. మళ్ళీ ఆ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా నా మునుగోడుకు సంబంధించినటువంటి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తనకు డబల్ ధమాకాగా నాకు భారీ మెజార్టీని ఇచ్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కోసం ఆయన ఎదురు చూస్తున్న క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయని కూడా చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తారు, ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనేది మాత్రం జోరుగా ప్రచారం సాగడం, దానికి తగ్గట్లుగా కూడా ఆయన తనకు కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్టానం కూడా హామీ ఇచ్చింది, ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పారని కూడా ఆయన పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరో మునుగోడు నియోజకవర్గంలో మరో ప్రచారం కూడా సాగుతుంది. వాస్తు దోషంతో క్యాంప్ కార్యాలయం వాస్తు దోషంతో ఆయనకు మంత్రి పదవి రాకుండా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆ క్యాంప్ కార్యాలయాన్ని కూడా కూల్చి మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. మొత్తం రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మాత్రం ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇటు సొంత పార్టీ పైన నేతల పైన కూడా గతంలో చేసిన సందర్భం ఉంది, ఇటు ప్రతిపక్ష పార్టీల పైన చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు కూడా కేవలం ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణ చేస్తామంటూ కూడా సంవత్సర కాలం పూర్తయినా కూడా మంత్రి పదవి రాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రం మంత్రి పదవి వస్తుంది అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి కంటే పెద్ద పదవి వస్తుందంటూ కూడా ఆయన మంత్రి అని సంబోధించకుండా కూడా పెద్ద పదవి వస్తుందంటూ కూడా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే జిల్లాకు సంబంధించి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా అనేది కూడా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇప్పటికీ ఏదైతే అనుమానం అనేది ఉంది. కాకపోతే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా వస్తుందనే ధీమాతోటి ఉన్నారు. కానీ ఆయన ఎప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆ వ్యాఖ్యల పట్ల ఇటు రాజకీయ దుమారం లేస్తుంది, ఇటు రాజకీయంగా కూడా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల కూడా కొంత వ్యతిరేకత కూడా వస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పటికీ గత విషయాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది తర్వాత రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడం,
మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో బీజేపీ నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం, కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ మంత్రి పదవి జానయ్య అంటే మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు చర్చ నడిచింది. అంటే ఈ కామెంట్ తో ప్రజలు ఏమనుకోవాలి? అసలు మంత్రివర్గ విస్తరణపై అంటే మంత్రి పదవి వస్తుంది అనుకోవాలా, రాదు అనుకోవాలా? సందీప్, ఇదే విషయానికి సంబంధించి ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొన్ని అంటే అధిష్టానం లెక్కల ప్రకారం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల అభిప్రాయం పరంగా కూడా కొంత సామాజిక వర్గ పరంగా మాత్రం ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి ఎలా వస్తుందనేది కూడా కొంత కాంగ్రెస్ నేతలే చెప్తున్న పరిస్థితి. మరోవైపు అటు ఏదైతే రంగారెడ్డి జిల్లా నుంచి కావచ్చు, నిజామాబాద్ జిల్లా నుంచి కావచ్చు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కానీ మంత్రివర్గ విస్తరణ చేస్తే కేవలం 6 మంత్రి పదవులు మాత్రమే ఉన్న క్రమంలో 3 రెడ్డి సామాజిక వర్గ మంత్రి వారికి మంత్రి పదవులు ఇస్తే మిగతా సామాజిక వర్గ వాళ్లకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంత్రి పదవులకు సంబంధించి అన్ని సామాజిక వర్గాల పరంగా ఖచ్చితంగా ఇవ్వాలనేది ఒక నేపథ్యం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంది అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం లేదు, అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా సొంత పార్టీ నేతలే కూడా చెప్తున్న పరిస్థితి అక్కడక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా మాత్రం మంత్రి పదవి ఇస్తే 3 మంత్రి పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాదు అనేది మాత్రం కొంత ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రావడం లేదని కన్ఫర్మ్ అయ్యి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా అనే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు మాత్రం చర్చ సాగుతుంది. రాజకీయంగా కూడా ఇది జిల్లా వ్యాప్తంగా కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.